నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. త్యాగానికి ప్రతీకగా జూన్ 17న జరుపుకునే బక్రీద్కు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నెలవంక దర్శనం ఆధారంగానే బక్రీద్ పండుగ జరుపుకోనుండగా సర్కార్ బక్రీద్ సెలవును మార్చే అవకాశం కనిపిస్తోంది. బక్రీద్ పండుగ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈద్గాలు, మసీదులు ముస్తాబయ్యాయి. జూన్ 17న బక్రీద్ పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా నెలవంక కనిపించే ఆధారంగా బక్రీద్ జరుపుకుంటున్నారు. నెలవంక జూన్ 18న కనిపించనున్న నేపథ్యంలో సర్కార్ సెలవును జూన్ 18కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేకలు, గొర్రెలు సిటీకి చేరుకున్నాయి. ఇక మెహదీపట్నం, లంగర్ హౌస్ రింగ్ రోడ్, టోలీ చౌకీ, జియాగూడ, అంబర్పేట, కాచిగూడ, చాదర్ఘట్, అఫ్జల్గంజ్ పలు ప్రాంతాల్లో టెంట్లను ఏర్పాటు చేసి మాంస అమ్మకాలు జరుపుతున్నారు. గతంలో కంటే ఈసారి భారీ సంఖ్యలో మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఉన్న మేకలు, పొట్టేళ్లు భారీ ధరకు అమ్ముడుపోతున్నాయి. వరంగల్, జనగామ, ఇబ్రహీంపట్నం ఏరియాల నుంచి మేకలు, గొర్రెలను తీసుకొచ్చిన వ్యాపారులు ముషిరాబాద్లోని ఏక్ మినార్, పాటాన్ బస్తీ, బోలక్పూర్ ఏరియాలో ఒక్కో మేకను 12,000 నుంచి 20,000 రూపాయలకు అమ్ముతున్నారు. బక్రీద్తో పాటు జూన్ 25న వచ్చే ఈద్ ఏ గదీర్కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జూన్ 5 నుంచి పీఎం కిసాన్ రైతుల కోసం స్పెషల్ సర్వీసులు అందించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ను ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ స్కీమ్కు సంబంధించి కీలక అప్డేట్ను ప్రజలకు తెలిపింది. ప్రభుత్వం రైతులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం జూన్ 5 నుండి జూన్ 15 వరకు పీఎం కిసాన్ సాచ్యురేషన్ డ్రైవ్ను నిర్వహించనుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను పొందడానికి ఈ డ్రైవ్ను ఉపయోగపడనుంది. కేంద్రం ప్రతిష్టాత్మక అమలు చేస్తున్న పీఎం కిసాన్ క్రింద డబ్బులు పొందే రైతులు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ కేవైసీ పూర్తి చేయాలని రైతులు పీఎం కిసాన్ యోజన కింద 17వ విడత సొమ్ము పొందేందుకు అనర్హులుగా పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకమైన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతులకు సంవత్సరానికి 6,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం 16 విడతల డబ్బులను అందించగా ఇకపై 17వ విడత డబ్బులను ఈ నెలలో లేదా వచ్చే నెలలో ఆరంభంలో రైతు బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. రైతులు పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చునని, పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో దేశంలో బాణుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బగబగా మండుతూ నిప్పులు కక్కుతున్న బాణుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బతో జనం పిట్టల్లా రాలుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు వేడిగాలులతో అల్లాడుతున్నట్లు కేంద్రం తన అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దేశంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడుతుంటే మరోవైపు వడదెబ్బ కారణంగా మృత్యువాత పడుతున్నారు. గత 3 రోజులుగా దంచి కొడుతున్న ఎండల కారణంగా వడదెబ్బ తీవ్రతతో 20 మంది మరణించారు. ఒడిశా తీవ్రమైన వేడి గాలులతో అల్లాడుతున్నట్లు అధికారికంగా తెలిపిన ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొత్తం 99 మంది వడదెబ్బ మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. పోస్టుమార్టం విచారణ తర్వాత 20 మంది వడదెబ్బతో మరణించినట్లు నిర్ధారించారు. అయితే 2 మరణాలు ఇతర కారణాల వల్ల సంభవించాయని పేర్కొంది. మిగిలిన కేసుల్లో విచారణ కొనసాగుతుందని తెలిపారు. అంతకుముందు 42 అనుమానాస్పద వడదెబ్బ మరణాలు నమోదవ్వగా వాటిలో 6 కేసులు నిర్ధారించబడ్డాయని చెప్పింది. మరో 6 మరణాలు ఇతర కారణాల వల్ల సంభవించాయని బోలంగిర్, సంబల్పూర్, జార్సుగూడ, కియోంజర్, సోనేపూర్, సుందరగఢ్, బాలసోర్ జిల్లాలో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఉద్యమకారులకు ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని, వారికి 250 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హనుమకొండలో ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. సమ్మేళనంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో పాటు ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ప్రజల ఆత్మగౌరవం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్న సీతక్క రాష్ట్రాన్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోమని ఉద్ఘాటించారు. తెలంగాణ అందరి ఆకాంక్షల మేరకు, అందరి భాగస్వామ్యంతో ఏర్పడ్డది. ఈ తెలంగాణ అందరి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా మా ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనే మాట మరొక్కసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం తెలంగాణ పోరాటం చేసింది నీళ్లు, నిధులు, నియామకాలు మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అని కొట్లాడితే ఈనాడు మళ్లీ తెలంగాణ
నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తర్వాత నేనేం జరిగిందో చెప్పలే. కానీ ఇవాళ 10 సంవత్సరాలుగా జరగనటువంటి పని ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అమరులను గౌరవించుకునే విషయం కావచ్చు, వారి కుటుంబాలను ఆదుకునే విషయం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి జిల్లా అధికారులకు కానీ ఉద్యమకారులకు కానీ ఒక నివేదిక తయారు చేయమని చెప్పడం కావచ్చు, వాళ్ళందరికీ సముచితంగా గౌరవము, సన్మానం ఇచ్చి భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన ఈ సందర్భంగా మీ అందరికీ భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నాం. తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని, ఉద్యమకారుల యొక్క ఆశ, ఆకాంక్ష, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ముందుకెళ్లాలనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రయత్నము, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిశగా పనిచేస్తా ఉన్నాం. బహుజన రాజ్యాధికార సాధనకు పోరాటం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. బహుజనులు సొంత రాజకీయ అస్తిత్వంతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్నారు. సామాజిక ప్రజాస్వామ్య జేఏసీ ఆధ్వర్యంలో సుల్తాన్ బజార్లోని బీసీ సాధికారత భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్యతో పాటు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్లు పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ 10 ఏళ్ల పాలనలో బహుజనులకు ఒరిగిందేమీ లేదని కృష్ణయ్య విమర్శించారు. 10 సంవత్సరాల అగ్రకుల పాలన లోపల మనం ఆశించినటువంటి ఏ ఒక్కరి కూడా ఈ పాలన లోపల పైగా మనం పోరాడి సాధించిన వాటిని అనేకము మాయ చేసి తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సత్యానికి మన బీసీ కులాలు, పేద కులాలు చదవకుండా 35,000 ఇంజనీరింగ్ ఫీజుల అనేకమైన వాటికి ఫీజులు లిమిట్ పెట్టి పేదకు వాళ్ళు చదువుకుంటూ చేసినటువంటి ఘట్టం తెలంగాణలో జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ డీసీపీ పి రాధాకిషన్ రావుకు మాతృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల సరోజినీదేవి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఇటీవల కోర్టు అనుమతి తీసుకున్న రాధాకిషన్ రావు కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఈ ఉదయం ఆమె మరణించిన సమాచారం అందుకున్న రాధాకిషన్ రావు తన తల్లిని చివరిచూపు చూసేందుకు అనుమతించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రేపు సాయంత్రం 6 వరకు రాధాకిషన్ రావుకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరైంది. ఎన్టీఆర్ ఫౌండేషన్ కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ భారీ విరాళమిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉండవల్లి నివాసంలో 2 కోట్ల రూపాయల చెక్కు అందజేశారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుందని మోహనకృష్ణ అన్నారు. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు తమ కలలు నెరవేర్చుకున్నారని, ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు వేలాది మందికి రక్తదానం చేస్తోందని కొనియాడారు. ఎన్టీఆర్ సుజల పథకంతో ఎన్నో గ్రామాలకు త్రాగునీరు అందిస్తుందన్నారు. ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి పేదవారికి అనేక సేవలు అందిస్తున్న ట్రస్టుకి విరాళం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. యాక్సిస్ మై ఇండియా ఇప్పటి వరకు 69 సార్లు ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తే దాంట్లో 65 సార్లు తమ అంచనాలు నిజమయ్యాయని ఆ సంస్థ చైర్మన్ ఎండి ప్రదీప్ గుప్తా అన్నారు. యాక్సిస్ మై ఇండియా పోల్స్ మోదీ పోల్స్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ప్రదీప్ గుప్తా తిప్పికొట్టారు. ఈ ఎన్నికలకు ముందు 2 లోక్సభ ఎన్నికలు సహా పలు ఎన్నికలకు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చామని గుర్తు చేశారు. రేపు లోక్సభ ఎన్నికల ఫలితాలు రానున్నాయని, ఆ రోజు తమ పోల్స్ నిజమైనందుకు రాహుల్ గాంధీ కూడా సంతోషిస్తారని ప్రదీప్ గుప్తా చెప్పారు. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల తేదీలను ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ ఏడాది హైదరాబాద్ గోల్కొండలో ఆషాఢ మాసం బోనాల జాతరను జూలై 7వ తేదీన ప్రారంభించనున్నారు. ఇక పాతబస్తీలోని లాల్ దర్వాజా సహా అన్ని ఆలయాల్లో జూలై 19న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, జూలై 28న బోనాలు సమర్పిస్తామని చెప్పారు. 29వ తేదీన జాతర సామూహిక ఘట్టాల ఊరేగింపు ఉంటుందని వెల్లడించారు. బానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్, గద్వాల్, నల్గొండల మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని పేర్కొంది. సాధారణంగా జూన్ 2వ వారంలో తెలంగాణకు రుతుపవనాలు ఎంటర్ రావాల్సి ఉండగా ఈ ఏడాది వారం రోజుల ముందే పలకరించాయి. ఈ ప్రభావంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దంచి కొడుతున్న ఎండలతో ఉక్కపోత కారణంగా జనం ఉష్ణతాపం నుంచి ఉపశమనం పొందేందుకు పలు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఎండ తీవ్రతతో సతమతమవుతున్న దేశ ప్రజలు చల్లదనం వైపు మొగ్గు చూపుతున్నారు. మే నెలలో ఎండ తీవ్రత పెరగడంతో ఏసీల కొనుగోలుకు మార్కెట్లలో భారీగా డిమాండ్ పెరిగింది. ఎండ తీవ్రత నుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఏసీలకు డిమాండ్ పెరిగింది. మే నెలలో ఏసీ అమ్మకాల్లో రెండింతలు వృద్ధి నమోదైంది. ఇంధనాన్ని ఆదా చేసే మోడళ్లకు డిమాండ్ విశేషంగా పెరిగింది. కనివిని ఎరగని రీతిలో నమోదవుతున్న వేసవి ఉష్ణోగ్రతలకు తాళలేక ప్రజలు ఏసీని కొనుగోలు పరుగులు తీయడంతో మే నెల అమ్మకాల్లో కొత్త రికార్డు నమోదైంది. ఫలితంగా ఏసీల ఇన్స్టాలేషన్లో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. దేశ రాజధాని సహా అన్ని ప్రాంతాల్లోనూ మే నెల అంతా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైనే ఉన్నాయి. అమ్మకాల విషయానికి వస్తే ప్రధాన బ్రాండ్లైన వోల్టాస్, ఎల్జీ, డైకిన్, పానాసోనిక్, బ్లూస్టార్ అమ్మకాలు గత ఏడాది మే నెలతో పోలిస్తే 30 నుంచి 35% మేరకు పెరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో మిగిలిన రోజుల్లో కూడా అమ్మకాల్లో ఇదే జోరు కొనసాగవచ్చునని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ ఏడాది తొలి 6 నెలల కాలంలో 20 లక్షల ఏసీల అమ్మకం మైలురాయిని తాము సాధించగలమన్న విశ్వాసం వోల్టాస్ ఎండీ CEO ప్రదీప్ బక్షి ప్రకటించారు. తాము గత 5 సంవత్సరాల రికార్డులను బద్దలు కొట్టినట్టు ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ చిత్కారా తెలిపారు. మే నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అమ్మకాల్లో ఆటుపోట్లుంటాయని భావించామన్నారు. కానీ అందుకు భిన్నంగా డిమాండ్ గణనీయంగా పెరగడంతో పరిశ్రమ ఉమ్మడి అమ్మకాల్లో 70% వృద్ధిని సాధించినట్టు బ్లూస్టార్ ఎండీ త్యాగరాజన్ తెలిపారు. లిక్కర్ స్కామ్ కేసులో కవిత కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే కవితతో పాటు మరో 4గురిపై ఈడీ దాఖలు చేసిన 7వ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమె కస్టడీని జూలై 3 వరకు పొడిగించింది. అయితే ఛార్జ్ షీట్లో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఢిల్లీ మద్యం కేసులో 1100 కోట్ల నేరం జరిగిందని ఛార్జ్ షీటులో పేర్కొంది ఈడీ. ఇందులో 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందిందని తెలిపింది. 100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని పేర్కొంది. కవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసిందని, 292 కోట్ల నేరంలో ఆమె పాత్ర ఉందని ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు వెనుక పలుసార్లు విజయ్ నాయర్తో ఎమ్మెల్సీ కవిత సమావేశం అయ్యారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసింది. ఇండో స్పిరిట్స్ కంపెనీలో సౌత్ గ్రూప్ 65% వాటా. కవిత పాత్రపై ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల వాగ్మూలాలను తీసుకున్నాం. ఢిల్లీ మద్యం వ్యాపారానికి సంబంధించి సీఎం కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో కవిత పలుసార్లు మాట్లాడింది. లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్కు కోఆర్డినేటర్గా వ్యవహరించాడు. ఈ కేసులో కవిత ఆధారాలను ధ్వంసం చేసింది. విచారణ సందర్భంగా కవిత తప్పుడు సమాచారం ఇచ్చారు. 9 ఫోన్లను ఈడీకి కవిత ఇచ్చారు. ఈ క్రమంలో పొలిటికల్ షో చేశారని ఛార్జ్ షీట్లో తెలిపింది ఈడీ. PMLA సెక్షన్ 44, 45 కింద సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది ఈడీ. PMLA సెక్షన్ 17 ప్రకారం తెలంగాణ, ఢిల్లీ, ఏపీ, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో 24 స్థానాల్లో సోదాలు నిర్వహించాం. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్లో 18 మందిని అరెస్టు చేశాం. ఈ కేసులో బెయిల్పై ఉన్న వారిలో శరత్ చంద్రారెడ్డి, దినేష్ అరోరా, రాఘవ మాగుంట, రాజేష్ జోషి, గౌతమ్ మల్హోత్రా, బినోయ్ బాబు, సంజీవ్ సింగ్, వినోద్ చౌహాన్. శరత్ చంద్రారెడ్డిని A7, రాఘవ మాగుంట A18గా. PMLA సెక్షన్ 52(3) ప్రకారం కవిత, మాగుంట శ్రీనివాసులు, రాఘవ మాగుంట, గోపి కుమారన్, శరత్ చంద్రారెడ్డి, సామీర్ మహేంద్రు, దినేష్ అరోరా, అరుణ్ పిల్లై, వి శ్రీనివాస్ ఇతరుల వాంగ్మూలాల రికార్డు చేశాం. మొత్తం 49 మందిని విచారించామని ఈడీ పేర్కొంది. బ్యాంకులో చోరీకి యత్నించి ప్రయత్నం బెడిసి కొట్టడంతో దొంగలు పారిపోయిన ఘటన హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. KPHP కాలనీ రోడ్ నెంబర్ 1లో SBI బ్యాంకులో చోరీకి దుండగులు విఫల యత్నం చేశారు. బ్యాంకు వెనక వైపు కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్తో లాకర్ను పగలగొట్టేందుకు ప్రయత్నం చేశారు. లాకర్ తెచ్చుకోకపోవడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం విధులకు వచ్చిన అధికారులు, సిబ్బంది బ్యాంకులో కారం పొడితో పాటు వస్తువులు చిందరవందరగా పడి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అలనాటి తెలుగు హీరోయిన్ సుమలత సోమవారం VIP బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెతో పాటు కొడుకు, కోడలు కూడా ఆలయానికి వచ్చారు. స్వామి దర్శనం అనంతరం ఆమె మాట్లాడుతూ ఖచ్చితంగా కేంద్రంలో BJP తిరుగులేని విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే అన్ని ఎగ్జిట్ పోల్స్ కమలం పార్టీ వైపు మొగ్గు చూపాయని గుర్తు చేశారు. మోడీ 3.0 పాలనను ప్రజలు చూడబోతున్నారని పేర్కొన్నారు. అయితే ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎలా ఉండబోతున్నాయని అడగ్గా అది మీరే చెప్పాలంటూ సుమలత ప్రశ్నను దాటవేశారు.
మూడోసారి కేంద్రంలో బీజేపీనే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నట్లు సమాచారం. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించినట్లు తెలుస్తోంది. విపక్ష ఇండియా కూటమి చేస్తున్న ఆరోపణలను ఎదుర్కొనే వ్యూహాలపై పార్టీ నేతలు చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. నకిలీ వరి విత్తనాలు అంటగట్టి తమను నట్టేట ముంచారని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్లో రైతులు రోడ్డెక్కారు. 100 బస్తాల దిగుబడి వస్తుందని నమ్మబలికారని, తీరా పంట చేతికొచ్చే సమయానికి కేవలం 30 బస్తాలకు మించి పంట రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొడంగల్ అంబేద్కర్ కూడలిలో 100 మందికి పైగా రైతులు రాస్తారోకో దిగారు. ఓ ట్రేడింగ్ దుకాణదారు 2 ఏళ్ల కింద విజయదుర్గ కంపెనీకి చెందిన వరి విత్తనాలు బలవంతంగా అంటగట్టారని ఆరోపించారు. కొద్ది మొత్తంలో వచ్చిన వడ్లను నాణ్యత లేదనే సాకుతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కొనకపోగా ప్రైవేట్ వ్యాపారుల వద్ద తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని వాపోయారు. ఎకరాకు 10,000 పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కర్షకులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఒక ఎకరాకు 100 ప్యాకెట్లు అవుతాయని ఇచ్చిండు. అయితే ఆ ఒడ్లు విజయదుర్గ ఒడ్లు 20 ప్యాకెట్లు కూడా సరిగ్గా కాలేవు సార్. మాకు అన్యాయం జరిగింది. ఒక 50 ప్యాకెట్లన్నా కావాలి. కాకపోతే మాకు ఈ రోజు నష్టం చేసిండు. ఈయన 100 ప్యాకెట్లు అవుతాయని వేరే ఓట్లు ఇవ్వకుండా ఇవే ఓట్లు ఇచ్చిండు. అవే ఓట్లు తీసుకుపోయి మేము చేనులను వేసినాము. చేనులను వేస్తే చేనులు మొత్తం మాకు పంట కాలేదు. ఒడ్లు కూడా రాలేవు. మిషన్లో వేస్తే కూడా ఒడ్లు రాలేవు. ఆ గడ్డికే ఉన్నాయి ఒడ్లు. మరి ఈ విధంగా మాకు నష్టం జరిగింది. మాకు 25,000 ఒక ఎకరాకు నష్టం కట్టియాలి. ఈయననే మాకు ఒడ్లు ఇచ్చిండు. వెయ్యి తీసుకోపోనికి వచ్చిన మందరం మేము మా ఊరోళ్ళము. అవి వేయకుండి ఈ ఒడ్లు వేస్తే 100 నుండి 120 వరకు 100 బస్తాలు అవుతాయని చెప్పారు. అంటే దీనికి తగినవి ఈ వస్తువులు వేస్తేనే ఈ దిగుబడి వస్తా అని చెప్తుంది. ఒక ఎకరకు 8,000 నుండి 9,000 వరకు అలాగా పెట్టుబడి పెడితే 100 దిగుబడి వస్తా అని చెప్పారు. సరే అని చెప్పి మన డిఏపీ కాక వేరే కాక మామూలుగా మేమైతే ఒక డిఏపీ వేసి నాటేసుకుంటుంది. వాళ్ళు ఒక ఎకరాకు 2 డిఏపీలు వేయమన్నారు. ఈ 9,000 మందులు కొట్టమన్నారు. మొత్తం కొట్టినాము. వాళ్ళు చెప్పినట్లా చేసినాము. ఏం చేయమంటే అది చేసినాము. అవి మాకు ఎంత 30 బస్తాలు దిగుబడి వచ్చింది. అవి కూడా గవర్నమెంట్ లో కొనలే, ప్రైవేట్ లో అమ్ముకున్నాం. ఎకరాకు 10,000. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజనీర్ నిశాంత్ అగర్వాల్కు మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అధికారిక రహస్యాల చట్టం కింద మరో 14 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష, 3,000 జరిమానా విధించింది. పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకు రహస్యాలు చేరవేశారన్న కేసులో కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. బ్రహ్మోస్ క్షిపణికి చెందిన సాంకేతిక సమాచారాన్ని ఐఎస్ఐకు చేరవేస్తున్నారన్న సమాచారం మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉగ్రవాద వ్యతిరేక దళం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిశాంత్ అగర్వాల్ను 2018లో అరెస్టు చేశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం బ్యారేజీలో గ్రౌటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్ఎస్డీఏ సూచనల మేరకు బ్యారేజీలో మరమ్మతులు చేస్తున్నారు. ఇసుక తొలగింపు పనులు చేపట్టి బ్యారేజీ దిగువ ప్రాంతంలో 38వ గేటు వద్ద గ్రౌటింగ్ పనులు ప్రారంభించారు. బ్యారేజీలో పలు చోట్ల సీపేజీలు లీకేజీలకు మరమ్మతులు చేయగా ఆ ప్రాంతంలోనే సిమెంట్ సాండ్ గ్రౌటింగ్ చేపట్టారు. అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజీలోనూ గ్రౌటింగ్ పనులు జరుగుతున్నాయి. గేట్ల కటింగ్, సీసీ బ్లాక్ల షీట్ ఫైల్స్ పనులు కొనసాగుతున్నాయి. వర్షాకాలం పూర్తిగా ప్రారంభమయ్యే వరకు ఈ పనులు పూర్తయ్యేలా చూడాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినప్పటికీ నిర్మాణ సంస్థ పనులు నెమ్మదిగా సాగిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ తీరు మారకపోతే జనమే కాంగ్రెస్ ను తరిమకొట్టడం ఖాయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన అని ఆక్షేపించారు. కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు, కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు, కోతులు పడి చనిపోయిన వాటర్ ట్యాంకులను పట్టించుకోరంటూ విమర్శించారు. చివరకు నల్గొండలోని నీటి ట్యాంకులో 10 రోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని మండిపడ్డారు. సాగర్ ఘటన స్మృతిపదం నుంచి చెరిగిపోక ముందే కాంగ్రెస్ సర్కార్లో మళ్లీ అదే నిర్లక్ష్యం, అదే నిర్లిప్తత కనిపిస్తుందంటూ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కార్ ఇది, ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అని మండిపడ్డారు. కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారని, ఇప్పుడు రోహిణి కార్తెల్లోనే మంచి వర్షాలు పడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ప్రజల వద్దకే మీ సీనన్న కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం ప్రజల న్యాయమైన కోరికలు తీరుస్తానన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అంటాడు
మాటల్లోనే సంపాదించుకోవాలనుకునే పార్టీ కాదు అని గత ముఖ్యమంత్రి గ్రహించాలని. ఇటీవలి కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్లు ఆఫర్లు రాకపోవడంతో గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఈ మధ్య రాశి ఖన్నాకు అంతగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఆమె నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ అవుతూ నిరాశ కలిగిస్తున్నాయి. అలాగే ఎక్కువగా అవకాశాలు కూడా రావడం లేదు. ఈ క్రమంలో తాజాగా రాశి ఖన్నా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి హిట్ పుట్టించింది. టాప్ టు బాటం చూపిస్తూ మత్తెక్కించే ఫోజులతో కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె అందానికి ఫిదా అయిన నెటిజన్లు సెక్సీగా ఉన్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. 31 వారాల బేబీని కాపాడి ఔరా అనిపించిన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని శ్రీ అంకుర చిల్డ్రన్స్ హాస్పిటల్లో డాక్టర్ నిహార్ గోపులాపురం ఆధ్వర్యంలో 10 రోజుల క్రితం ఓ మహిళకు డెలివరీ చేయగా బేబీ మాత్రం 1400 గ్రాములతో పుట్టింది. అయితే బేబీకి శ్వాస సంబంధిత సమస్యలు వచ్చాయి. దీంతో బేబీని ఎన్ఎస్యూలో పెట్టి సీపాప్ను ఒక రోజు అమర్చడంతో దమ్ము సమస్య తీరిందని డాక్టర్ తెలిపారు. దీంతో పాటు బేబీకి ఇతర ఇన్ఫెక్షన్లు సోకకుండా డాక్టర్ నిహార్ మెరుగైన ట్రీట్మెంట్ అందించారు. బేబీకి ట్యూబ్ ద్వారా ఫీడ్ అందివ్వడంతో పాప వెయిట్ పెరిగిందని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు బేబీ తనంతట తాను ఓరల్ గా పాలు తాగుతూ ప్రతి 2 గంటలకు 20 ml పాలు తీసుకోవడంతో మంచిగా బరువు పెరిగిందని నిహార్ వెల్లడించారు. ఇది మా ఆసుపత్రిలో ఫస్ట్ బేబీ కాబట్టి మీకు తెలియజేస్తున్నామని తెలిపారు. కాగా మా హాస్పిటల్లో క్రిటికల్ కేసులకు కూడా ట్రీట్మెంట్ అందించడానికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఈ సందర్భంగా డాక్టర్ నిహార్ గోపులాపురం వివరించారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.